పక్కన పెట్టి ఈ కొర్రాజుల కొలువును మాత్రం చక్కగా మరి నిర్వహించండి. చాలామంది దాతలు ఎంతోమంది సందాలు ఇచ్చారు. ఈ సందాలతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా మరి మంజు అని మా చెల్లెలు, మా బాబాయ్ గారు అమ్మాయి, అలాగే మన శ్రీనివాసు, మన వెంకటేశ్వర బాబాయ్ కొడుకు, అలాగే ఇక్కడ శ్రీను ఉన్నాడు, పెదరాజు బాబాయ్ కొడుకు, అందరూ, తర్వాత మన ఏమి వెంకటేశ్వర, మన సుబ్బంపిన్ని గారి కొడుకులు, వీళ్ళందరూ మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి నిర్వహించారు. బాగుంది. చక్కగా ఒక 3-4 లక్షల దాకా కలెక్ట్ చేశారని తెలిసింది. మరి ఈ యొక్క ఉన్న దాంట్లోనే మనం మంచిగా చేసుకుందాం. ఎందుకంటే మొదటిసారి దీన్ని ప్రారంభించాం మన యొక్క తరంలో. దీన్ని మంచిగా మనం చేసుకొని ఈ గ్రామాన్ని మరి ఆ స్వామి మళ్ళీ కరుణించి ఎక్కడున్నా సరే మన కులస్తులు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడే మళ్ళీ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు తరతరాలుగా కేశవపట్నం గ్రామంలో కుర్రాజుల కొలుపు ఏదైతే మన పూర్వీకులు పెద్దలు చేశారో దాన్ని కంటిన్యూషన్గా ఈ తరం కూడా చేయడానికి ముందుకొచ్చి ఇంత ఘనంగా నిర్వహించిన గ్రామ ప్రజలు, పెద్దలు, దూర బంధువులు, కుల బంధువులు, పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆ స్వామి మన మీద, మనందరి మీద ఆయన దయ మనకు కలగజేయాలని, అలాగనే మన పిల్ల పాపల్ని కాపాడాలని, మన వ్యవసాయాలు కానీ, వ్యాపారాలు కానీ, ఆరోగ్యాలు కానీ అన్నీ ఇచ్చే విధంగా ఆ స్వామి దయ మన మీద ఉండాలనే విధంగా మనమందరము భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల వరకు భక్తి శ్రద్ధలతో అందరం కూడా మన ఇంట్లో పండగలాగా, మన పండగలాగా మనది అనుకొని పూర్తి చేయాలని కోరుకుంటూ, ఈ విధంగా సహకరించిన గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ, కుల బంధువులకి ప్రత్యేకంగా కేశవపట్నం తరపున, కేశవపట్నం గ్రామ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈరోజు మనం చేసిన పని చాలా గ్యాప్ వచ్చిందని అంటున్నారు. అది గ్యాప్ కాదు, మనందరం కలయిక కోసం వచ్చిన గ్యాప్ అని కావాలి కదప్ప. మనమందరం కూడా ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు అయితే బుధవారం రోజున మన పసుపు కుంకుల గురించి పంతులు గారు చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ఆడవాళ్ళందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా గ్రామ కమిటీ కోరుచున్నది.
దుమ్మగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవపట్నం గ్రామం. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. దుమ్మగూడెం గ్రామం కన్నా కేశవపట్నం గ్రామం చరిత్ర ఉంది. ఆ చరిత్ర అది మామూలు చరిత్ర కాదు. వేముల తాతయ్య గారు, కోటయ్య గారు, రామయ్య గారు వారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభించేటప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమం చేసినంత కాలం కేశవపట్నం గ్రామం ఎంతో చక్కగా కలకలలాడింది. పాడి పంటలతోని చక్కగా ఎక్కడ చూసినా కూడా బంగారం, వెండి, ధనధాన్యాలతోని తొలతూగేది. అసలు కేశవపట్నం గ్రామం నుంచి వెళ్ళాలంటే ఎంతో అసలు వెళ్ళబుద్ధి అయ్యేది, అంత గొప్పగా ఉండేది ఈ గ్రామం. అటువంటి గ్రామం ఇవాళ ఏమీ లేకుండా నిర్వీర్యం అయిపోయింది. దానికి కారణము నాకు తెలిసినంత వరకు ఈ యొక్క కొర్రాజుల కొలుపు మానేయటం వల్లనే వచ్చిన ఇబ్బంది అది. మరి మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఎవరికి వచ్చిందో, ఎవరి మనసులో ఈ సంకల్పం వచ్చిందో కానీ మంచి సంకల్పం వచ్చింది. అందరూ చెప్పారు. నాకు చెప్పినప్పుడు ఫోన్ చేసి ఒకటే చెప్పాను నేను, మంచి ఆలోచన, మంచి కార్యక్రమం చేస్తారని నేను వద్దంటలేదు. కానీ ఈ కార్యక్రమాన్ని గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యకుండా చక్కగా మళ్ళీ దాన్ని నిర్వహించాలి. ఎక్కడ కూడా మళ్ళీ దీంట్లో ఎటువంటి తేడా రాకుండా చేస్తే చేద్దాం, లేకపోతే వద్దని చెప్పాను నేను. ఇది చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని చక్కగా చేశారు. ఎంతోమంది చాలామంది వచ్చారు, కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేశారు. మరి 6 రోజులు ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా నిర్వహించి ఈ గ్రామం మళ్ళీ ఎప్పుడులాగా, ఎంత అప్పుడులా కాకపోయినా కొంతైనా సరే ఒక 50% అయినా సరే ఈ గ్రామం మరి అన్ని రంగాల్లో ముందుండాలని. మరి ఈ గ్రామం నుంచి చాలామంది వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళందరినీ ఈ స్వామి మళ్ళీ తీసుకురావాలి ఇక్కడికి. నా కోరిక అయితే అది. వాళ్ళందరూ మంచిగా ఇల్లు కట్టుకొని మళ్ళీ అందరూ, ఎందుకంటే అందరు ఇక్కడ ఉండి మళ్ళీ ఈ గ్రామం ఒక వెలుగెలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే వేముల తాతయ్య గారు, రామయ్య గారు, కోటయ్య గారు ఉన్నప్పుడు మరి ఎంతో చక్కగా ఉండేది ఈ గ్రామం. మరి ఏ రకంగా చూసినా కూడా అన్ని రంగాల్లో ముందుంది. మరి వాళ్ళ తరం అయిపోయింది, మా తరం వచ్చింది, ఇది మాది 3వ తరం. మరి ఈ తరంలో మరి మీ అందరం కూడా మరి సంకల్పం చేశారు కాబట్టి దీన్ని మాత్రం వరుసగా 3 సంవత్సరాలు చేయాలని చెప్పి అని అన్నారు. ఎందుకంటే ఇంతకాలం గ్యాప్ వచ్చింది కాబట్టి 3 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. చేసిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చేయడానికి అన్ని అనువైన పరిస్థితులు ఉన్నాయి, చేసుకోగలం. కానీ అందరూ కూడా ఈ కేశవపట్నం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఉప్పు వాళ్ళైతేనేమి, ఏముల వాళ్ళు అయితేనేమి, భక్తులు అయితే ఎవరైనా సరే, ఏ ఇంటి వారైనా సరే అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి 6 రోజులు అందరూ ఎక్కడున్నా సరే ఎవ్వరూ బద్దకెచ్చొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ కార్యక్రమాన్ని అందరూ రావాలి. ఈ కార్యక్రమాన్ని ఎన్ని పనులున్నా, మాకు పనులు ఉన్నాయి అనొద్దు. మనకు ఎప్పుడు ఉంటాయి పనులు లేనిదంటే ఇప్పుడు అందరికీ పనులు ఉంటాయి. ఆ పనులు పక్కన పెట్టండి. 6 రోజులు పక్కన పెట్టి ఈ కొర్రాజుల కొలువును మాత్రం చక్కగా మరి నిర్వహించండి. చాలామంది దాతలు ఎంతోమంది సందాలు ఇచ్చారు. ఈ సందాలతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా మరి మంజు అని మా చెల్లెలు, మా బాబాయ్ గారు అమ్మాయి, అలాగే మన శ్రీనివాసు, మన వెంకటేశ్వర బాబాయ్ కొడుకు, అలాగే ఇక్కడ శ్రీను ఉన్నాడు, పెదరాజు బాబాయ్ కొడుకు, అందరూ, తర్వాత మన ఏమి వెంకటేశ్వర, మన సుబ్బంపిన్ని గారి కొడుకులు, వీళ్ళందరూ మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి నిర్వహించారు. బాగుంది. చక్కగా ఒక 3-4 లక్షల దాకా కలెక్ట్ చేశారని తెలిసింది. మరి ఈ యొక్క ఉన్న దాంట్లోనే మనం మంచిగా చేసుకుందాం. ఎందుకంటే మొదటిసారి దీన్ని ప్రారంభించాం మన యొక్క తరంలో. దీన్ని మంచిగా మనం చేసుకొని ఈ గ్రామాన్ని మరి ఆ స్వామి మళ్ళీ కరుణించి ఎక్కడున్నా సరే, మన కులస్తులు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడే మళ్ళీ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అందరూ ఇవాళ ఎలాగొచ్చారు, ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఎండైనా సరే ఎంతో ఉత్సాహంగా వచ్చి బోనాలు చేసుకొచ్చి మంచిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, చాలా బాగుంది. నేను అనుకోవాలి ఇంతమంది వస్తారండి. చాలామంది వచ్చి ఎండైనప్పుడు కూడా ఉన్నారు. ఎవ్వరూ ఏ రకంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇదే యొక్క కార్యక్రమం, ఇదే దాన్ని 6 రోజులు మనం దీన్ని ఇలాగే మనం నడిపించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి మరి
ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేయాలి, చేయడానికి మనందరం కలిసి మనందరం సహకరించుకొని చేస్తే బాగుంటుంది. మన కుటుంబాలు బాగుంటాయి, మన తరతరాల పిల్లలు బాగుంటారు. ఎందుకంటే ఈ అంత సత్యమైన దేవుడు కుర్రాజులు వాళ్ళు మంచి సత్యం ఉన్న దేవుడు. ఎందుకంటే మా చిన్నప్పుడు నిప్పుల్లో పరిగెట్టేవాళ్ళం, పరిగెడితే కాళ్ళు కూడా కాలేదు, వాడు గున్నం పోసారు. అంత సత్యం అంటే ఇంత కూడా కాలేదు కాదు, అంత సత్యం ఉంది దేవుళ్ళు. అలాంటి దేవుడిని మరి ఇంతకాలం మనం నిర్లక్ష్యం చేసినట్టే. మరి ఇప్పటికైనా సరే మంచి ఆలోచన వచ్చి చక్కటి మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి అయినా సరే పాడి పంటలతోనే పిల్లలు చక్కగా అందరం మంచి ఆరోగ్యాలు ఉండి మంచి సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఆ యొక్క దేవుడు కుర్రాజుల దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మన మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అందరికి కూడా, మన కులస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ముగిస్తున్నాను.